నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఇక అధికారికంగా ఏపీ రాజధాని అమరావతి. అదేంటి, ఎప్పటి నుంచో అమరావతిని రాజధానిగా ప్రభుత్వం భావిస్తుంది కదా అనే ప్రశ్న ఎప్పుడు తలెత్తవచ్చు. నిజానికి విభజన చట్టాన్ని అనుసరించి 10 ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి, అంటే అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా ఉంది. సరే, 2016 నాటికి మనం ప్రత్యేకంగా ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని దాన్ని మొదట విజయవాడ అని ఆంధ్రప్రదేశ్కి తాత్కాలిక రాజధానిగా చెప్పుకొచ్చారు. ఒక రకంగా అదే శాశ్వత రాజధాని అవుతుంది అనుకునేటువంటి దశలో మొత్తం మీద వ్యూహాత్మకంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశారు. కేంద్రం నుంచి కొంత అప్పట్లో ఆమోద ముద్ర రావటం, మ్యాప్లో కూడా అధికారికంగా అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా స్పష్టీకరించి చెప్పినప్పటికీ విభజన చట్టాన్ని అనుసరించి 10 ఏళ్ల పాటు ఉభయ రాష్ట్రాలకి అధికారికంగా మాత్రం హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఇప్పుడు ఆ 10 ఏళ్ల కాల పరిమితి దాటిపోయిన తర్వాత ఏపీ రాజధాని ఏది, దాని మీద ఒక స్పష్టత ఉందా లేదా అనే అంశం కొనసాగుతున్న దశలో గతంలో 3 రాజధానుల ప్రస్తావన రావటం, ఆ తర్వాత దాన్ని అప్పటి ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవటం, కేంద్రం నుంచి అనుమతి రాకపోవటంతో తాజాగా ఈరోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో, అంటే కీలకంగా ఈరోజు అంటే ఇది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశమే. 8 మే 2025న మంత్రిమండలి సమావేశం చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగింది. దీంట్లో చాలా స్పష్టంగా విభజన చట్టాన్ని అనుసరించి ఏపీ రాజధానిగా మేము అమరావతిని ప్రతిపాదిస్తున్నాం కాబట్టి విభజన చట్టాన్ని అనుసరించి ఏపీ రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటించమని చెప్పి కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. అది మామూలుగా లాంఛనప్రాయమే తప్ప ఇక ఏపీ రాజధాని అమరావతి ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు. ఇది స్పష్టమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. అది ఎటుగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది.